ఈజీ వేలో బ్రౌన్ బ్రెడ్ హల్వా చేసుకుందాం. ఫస్ట్ బ్రెడ్ తీసుకొని స్లైసెస్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో గీ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే 6 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నా, మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో మళ్ళీ గీ తీసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేయండి. అదే ప్యాన్లో 1 కప్ షుగర్ అండ్ 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసుకుందాం. దాంట్లో మాడిపోయిన ముక్కలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టండి. 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ టెక్స్చర్ వచ్చే వరకు కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఫైనల్గా ముందు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే క్విక్ అండ్ ఈజీ